ప్రతిరోజు వంట చేస్తే గ్యాస్ స్టవ్ ఎంతో మురికి పడిపోతుంది కదా. ఈరోజు నేను ఎలా సులభంగా క్లీన్ చేస్తానో చూపిస్తాను. గ్యాస్ క్లీన్ చేసే కంటే ముందు ఫస్ట్ సిలిండర్ ఆఫ్ చేసేసుకోండి. దాని తర్వాత దాని మీద ఉన్న ప్లేట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ప్లేట్స్ ఎక్కువ గలీజ్గా ఉంటే ఒకసారి వాష్ చేసుకోండి, లేదంటే బట్టతో తుడిచేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి, చేతిలో ఇలా అనేసుకోండి. అప్పుడు ఏదైనా డ్రైగా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి ఈ సిఫ్ ఒక్కటే వాడతాను ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే ఈ సిఫ్నే తీసుకోండి, నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఎంత డార్క్గా ఉన్నా కూడా కాసేపు వేసి వదిలేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వీక్లీ వన్స్ అయినా ఈ నాబ్స్ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. మీకు వీలైతే నాబ్స్ని నీట్గా మెల్లగా తీయండి, లేదంటే అవి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు స్క్రబ్ తీసుకొని లైట్గా ఫస్ట్ సిఫ్నంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూత్ బ్రష్తో ఇలా నీట్గా ఇంకొంచెం సిఫ్ని వేసేసుకొని లోపల ఏదైనా గలీజ్గా ఉన్నాయని చెప్పాను కదా, డార్క్గా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుందని. సో ఈ సిఫ్ వేసేసి కాస్త బ్రష్తో అలానేసి ఒక క్లాత్, తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి. నేను మీకు చూపించడానికి ఫస్ట్ చేశానంతే. ఇప్పుడు మొత్తం గ్యాస్ స్టవ్ పైన కింద అలాగే నాబ్స్ ఇవన్నిటిని ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. బ్రష్ యూస్ చేశారంటే ఎక్కడైనా అడుగున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అంటే ఇది అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇలా చేసుకోండి. ఇంకా నార్మల్గా పైనంతా తుడిచేసుకోండి. ఈ నాబ్స్ అన్నీ తీయడం అనేది రోజు చేయడం కష్టమే కాబట్టి ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి చేసుకోవచ్చు. ఫస్ట్ తడి బట్టతో మొత్తం తుడిచేసుకోండి. ఇప్పుడు డ్రై క్లాత్ తీసుకోండి. నేనైతే నా టీషర్ట్ వాడుతూ ఉంటాను గ్యాస్ స్టవ్ తుడచడానికి. కాటన్ నీట్గా వస్తుంది. సో మొత్తం నాబ్స్ దగ్గర కూడా తడి లేకుండా నీట్గా తుడిచేసుకోండి డ్రై క్లాత్తో. ఓకేనా, ఫస్ట్ తడి క్లాత్తో తీసుకొని తుడుచుకొని దాని తర్వాత డ్రై క్లాత్తో అన్నిటినీ తుడిచేసుకోండి. కింద పైన అంతా నీట్గా ఇట్లా బండలు కూడా తుడిచేసుకున్న తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఈ స్టాండ్స్ని మళ్ళీ అక్కడే వేసేసుకోవాలి. ప్రాపర్గా ప్లేస్ వేసేసుకొని ఇంకా ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ప్లేట్స్ కూడా ఇలా వేసేసుకుంటే ఎంతో నీట్గా ఇలా సింపుల్గా జస్ట్ సిఫ్ వాడి ఇంత నీట్గా పలపల అనేలా మీరు కూడా క్లీన్ చేసేసుకోండి. నచ్చిందా ఈ వీడియో? అయితే లైక్ చేసి షేర్ చేసి అమ్ము సుకన్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.